ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరి పాటలు పాడుకుంటూ మరి మీ వద్దకు వచ్చి ఉన్నాం. ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా వెలుచున్న ప్రియమైన ఈ యొక్క పట్టణ ప్రజలారా, ఈ యొక్క గ్రామ ప్రజలారా, మరి పాటలు పాడుకుంటూ ఎందుకు వచ్చినాము అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు అని పాట పాడుకుంటూ వచ్చాం. యేసు నామముని రక్షణ దొరుకుతుంది. రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. అది ఇంటికైనా మరి ఒంటికైనా దేనికైనా రక్షణ అన్నది అవసరం. ఒక ఇంటికి రక్షణ గోడలాగా లేకపోతే అలాగే అనేకమైనవి లోపలికి వస్తాయి. అలాగే రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకే మన దేశము ఈ రీతిగా చల్లగా క్షేమముగా ఉంటుంది అంటే మరి దేశం చుట్టూ రక్షణ దళాలుగా కాపలా కాయిచున్నారు. కాబట్టి మనం ఈ యొక్క దేశంలో ఈ రీతిగా క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఇది భౌతికమైన రక్షణ. ప్రతి విషయంలోనూ రక్షణ అన్నది అవసరం. కాబట్టి నేను మాట్లాడడానికి ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి చెవులుంచి గ్రహించు. ఎందుకు భౌతికమైన దాని గురించే ఎంతో శ్రమ పడతాం, రక్షించుకోవాలని ఎంతో ప్రయాసపడతాం. అలాగే రక్షణ, ఆత్మకు రక్షణ గురించి ఈ యొక్క మాటలు తెలుపుతున్నాయి. ఈ లోకంలో జీవించే జీవితము 70-80 సంవత్సరములు. ఈ 70-80 సంవత్సరములకే ఎంతో రక్షించుకోవాలని, కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆత్మకు మాత్రము మరణము లేదు. మరణము లేదండి. ఈ ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ కనుక మరలా దేవుని ఎదుటికి వెళుతుందని స్పష్టంగా చెప్తుంది లేఖనాలు. కాబట్టి ఈ ఆత్మ రక్షణ గురించి ఈ యొక్క పాటలు పాడుకుంటూ మీ ఎందుకు వచ్చి ఉన్నాం. ఈ ఆత్మ రక్షణ లేకపోతే యుగ యుగములకు మరి శిక్ష ఉందని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడుతుంది. ఎవరైతే ఈ యొక్క సువార్తను నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు రక్షింపబడతారు అని స్పష్టంగా రాయబడుతుంది. నమ్మని వారికి ఉగ్రత ఉందండి. ఆ ఉగ్రతలో నుంచి తప్పించడం కొరకు రక్షణ అన్నది అవసరం. ఆ రక్షణ ఎవరిచ్చారు అన్నది మనం చూసుకుంటే, ఈ ఆత్మకు రక్షణ కలగాలి అంటే రక్తము చిందించకుండా పాపికి రక్షణ లేదని లేఖనాలు స్పష్టంగా రాయబడుతుంది. రక్తము చిందింపకుండా మరి పాపికి రక్షణ లేదు. అయితే ఎవరు చిందించారు అని మనము లేఖనాలు గాని అలాగే మరి మన యొక్క హిస్టారికల్ గా గాని చూసుకుంటే 2025 సంవత్సరము క్రితము 2025వ సంవత్సరము క్రితమే యావత్తు దేశము యొక్క నడి బొడ్డున మరి దేశము నడిబొడ్డున యెరూషలేములో ఆ గోల్గొతా కొండ మీద మరి ప్రభు అయిన యేసు క్రీస్తు అని
వ్యక్తి రక్తం చిందించిన వాడుగా ఉన్నాడు. ఇది స్పష్టముగా తెలుపబడుతుంది, గ్రంథాల్లో తెలుపబడుతుంది, చరిత్రలో కూడా తెలుపబడుతుంది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని స్పష్టముగా రాయబడుతున్నాయి. కాబట్టి ఆయన ఏమైనా తప్పు చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఆయనలో ఎటువంటి తప్పు లేదంట. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి కొరకు, మనుషులందరి యొక్క పాపము నిమిత్తము, మనుషులందరి యొక్క పాపము కొరకు చనిపోయిన వాడిగా ఉన్నాడు. స్పష్టముగా రాయబడుతున్న మాట, మనుషులందరి కొరకు నేను ప్రాణం పెట్టాను అని. ఏమైనా ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా నువ్వు పని చేసుకుంటూ, నువ్వు పడుకుంటూ, నువ్వు వింటున్న ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వెవరు అయినా సరే రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. రక్షణ లేకపోతే, ఆత్మకు రక్షణ లేకపోతే ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత తప్పించడం కొరకే ఈ యొక్క పాటలు పాడుకుంటూ మీ వద్దకు వచ్చి ఉన్నాం. ఆయన కల్వరి శిలువలో రక్తం చిందించిన వాడుగా ఉన్నాడండి. ఆయనలో ఎటువంటి పాపము లేదు, కానీ ఆయన సర్వ మానవాళి యొక్క పాపము, చేతులతో చేసిన పాపము కొరకు, చేతులతో చేసిన పాపము కొరకు చేతిలో మేకలు కొట్టించుకున్న వాడుగా ఉన్నాడు. కాళ్ళతో చేసిన పాపముల కొరకు కాళ్ళలో మేకలు కొట్టించుకున్న వాడుగా ఉన్నాడు. మానవుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డముగా ఉన్నాయి. ఏంటంటే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి సర్వ మానవాళి కూడా కలిగి ఉంటాం. అయితే సర్వ మానవాళి అందరి కొరకు మన ఆలోచనల నిమిత్తము ఆయన ఆ కల్వరి శిలువలో తలలో ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. అయితే ఆయన ఎంతగానో రక్తం చిందించిన వాడుగా ఉన్నాడు. ఎందుకొరకు అంటే రక్షణ ఇచ్చుట కొరకు, రక్షణ కొరకు. ఆయన నీకు నాకు రక్షణ కొరకు ఆయన ఎంతగానో శ్రమ పొందిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ రక్షణ నువ్వు పొందడానికి నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఎవరివైనా ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. కాబట్టి రక్తం అన్నది చెల్లించకుండా పాపికి రక్షణ లేదు. అయితే రక్షించబడాలి అంటే మరి యేసు నామములోని రక్షణ దొరుకుతుందని స్పష్టంగా రాయబడింది. కాబట్టి నీవు ఎక్కడున్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, ఈ శబ్ద తరంగం ద్వారా వినుతున్న నీతోని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని అంటే ఈ యొక్క లోకం విడిచిన తర్వాత మరొక జీవితం ఉంది. ఈ ఆత్మకు పరీక్ష ఉంది. ఏమిటి అంటే రక్షణ అన్నది అవసరం. ఈ ఆత్మకు రక్షణ లేకపోతే నిత్య నరకాగ్ని ఉంది.